ఏం చేస్తావు నువ్వు? నేను కొన్న సార్ ఉమ్. అది ఉన్న సార్ కొన్న సార్ తెల్లగా సార్ దాగుంది సార్. ఏం కావాలి నీకు? మోటార్ బైక్ కావాలనా? మంది కావాలి సార్ బండి బండి ఏం చేస్తావు నువ్వు? ఎక్కడికి పోతావు వేసుకొని? మీ ఉంచి సీఎం అని కోరుకున్నా సార్. నేను తిరుపతి వెళ్ళాలని మొక్కుకున్నా సార్. మీకు ఓకే సార్ ఇతనికి స్కూటర్ ఒకటి కొనివ్వండి. ఎట్రా అది నేను ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి. ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు, తిరుగుతాడు. నీకు ఈవీ స్కూటర్ కొనేయమంటాను, ఎలక్ట్రికల్ది. దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు, ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. ఇమీడియట్ కొనిస్తాను. మెయిన్ వేర్లు తల్లి సార్, అంటే వేరే వాళ్ళ బిల్డింగ్ సెంటర్ రేకులు వేస్తున్నారు సార్. కిందకి వేసుకోవాలి సార్ ఆడు రేకుల చెడ్డు. మూరకత్తంగా బిల్డింగ్ కింద లేపాడు సార్ ఆడు. మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్. కట్టుకు ఫోన్ వచ్చింది సార్, ఎత్తి మాట్లాడుతుంటే సప్మని లాగేసుకుంది సార్ మెయిన్ లైన్. ఇదిగోండి సార్ ఇదంతా. ఇది చాలా బ్యాడ్. సరే ఇప్పుడు నువ్వు 6,000 రూపాయలు వస్తుందా నీకు? వస్తుంది సార్. 6,000 వస్తాను. ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి? నాకు ఎక్కడికైనా దూరాలు వెళ్ళినప్పుడు బ్యాటరీ బండి సార్, నాకు ఏదన్నా చేసుకోవడానికి. ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి, ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి. సో దట్ నేను ఈవీ స్కూటర్ కొనిమ్మంటాను, నువ్వే ఛార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు, నేను చేయమంటాను. నువ్వు కూడా పని చేసేది నేర్చుకో. నువ్వు కూడా 6,000 వస్తుందని గమ్మున ఇంట్లో కూర్చోవద్దు. నువ్వు కూడా ఇంటర్మీడియట్ చెయ్యి.